వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కారణాలేంటి, అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుధా సిన్హా, క్లినికల్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడి మెడికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, హలో ఎలా భవ్య ఉన్నారు మ్యామ్? గారు. మేడం, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్ కదా ఎక్కువగా లేడీస్లో. సో రీజన్స్ ఎందుకు ఎందుకు వస్తుంది మ్యామ్ ఫస్ట్ అసలు? సో బ్రెస్ట్ క్యాన్సర్స్ మీరు అన్నట్టు వెరీ కామన్ ఇన్ ఇండియా. ఇప్పుడు అందరికీ అవును. ఎవరో ఒకరు తెలుసు విత్ అవును. బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ వన్ రీజన్. ఇంట్లో వేరెవరికైనా మదర్ కానీ సిస్టర్ కానీ పెద్దమ్మకి కానీ ఎనీబడి ఇన్ ద ఫ్యామిలీ హూ హ్యాస్ బ్రెస్ట్ క్యాన్సర్, దట్ ఈస్ వన్ రీజన్. ఒబిసిటీ, బరువు ఎక్కువ ఉండడం వల్ల we are more at risk for breast cancers. ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అంటాం, అంటే బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ టైం ఎక్కువ ఉన్న కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అది ఎలా తెలుస్తుంది మనకి? పీరియడ్స్ ఎర్లీగా స్టార్ట్ అయిన వాళ్ళకి, అండ్ ఇంతకుముందు 14 ఇయర్స్ 13 ఇయర్స్కి పీరియడ్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు అందరికీ 8 ఇయర్స్ 9 ఇయర్స్కి పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఎర్లీ మెనార్కీ అంటాము. మెనోపాజ్ లేట్గా అయితే ఇక్కడ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇఫ్ వీ హ్యావ్ లెస్ చిల్డ్రన్ ఆర్ నో చిల్డ్రన్, తక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ చేసాము, సో ఇలాంటి గ్రూప్స్ ఆఫ్ విమెన్లో రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ అ లిటిల్ హయ్యర్. కానీ మెనీ ఆఫ్ ద పేషెంట్స్ హూమ్ వి సీ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏ కారణము ఉండదన్నమాట. ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టుంటారు, బ్రెస్ట్ ఫీడింగ్ బాగానే చేసి ఉంటారు. సో సమ్ టైమ్స్ చాలా వరకు వి విల్ నాట్ నో ఎందుకు వచ్చింది క్యాన్సర్ అని. చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, ఎందుకు మేడం వచ్చింది నాకు ఇది అన్నది. కారణం అన్నది ఉండకపోవచ్చు అన్నమాట. అందుకే మనకి ఏదన్నా డౌట్ వస్తే నాకు ఫ్యామిలీ హిస్టరీ లేదు కదా, నాకు ఇది రాలేదు, నాకెందుకు వస్తుంది అని అనుకోకూడదు. వీ షుడ్ ఇమీడియట్లీ గో అండ్ గెట్ చెక్డ్ అప్ అనమాట. ఓకే. సో సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా మ్యామ్ దీనికి? సో బ్రెస్ట్ క్యాన్సర్కి మోస్ట్ కామన్ సిమ్టమ్ ఈజ్ లంప్ ఇన్ ద బ్రెస్ట్ అంటాం, గడ్డ. సో పేషెంట్స్కి ఏదో అనిపిస్తుంది, తేడాగా అనిపిస్తుంది. చెయ్యి పెట్టినప్పుడు, స్నానం చేసినప్పుడు కానీ, రాత్రి పడుకున్నప్పుడు కొంచెం ఏదో వేరేగా ఉంది అని వాళ్ళు చేయి పెట్టినప్పుడు దే విల్ ఫీల్ అ లంప్ అనమాట. సో అది మోస్ట్ కామన్. నొప్పి అన్నది ఎక్కువ ఉండకపోవచ్చు అన్నమాట. సో ఇది నిప్పుల్ రిట్రాక్షన్, అంటే నిప్పుల్ లోపలికి వెళ్ళిపోవడము, దట్ ఈస్ వన్. ఇది నిప్పుల్ డిశ్చార్జ్, ఏదన్నా వైట్గా రావడం కానీ, బ్లడీ డిశ్చార్జ్ కానీ రావడం, ఇవి కామన్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. మరి కొంచెం ఎక్కువ స్టేజ్ ఉంటే స్కిన్లో తేడా ఉండడం, స్కిన్ గట్టిగా అయిపోవడము, కలర్ మార్పు ఉండడము, అట్లాంటివి కూడా అవ్వచ్చు. ఓకే, రైట్. ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంట? సో ట్రీట్మెంట్ ప్రాసెస్, ఫస్ట్ స్టెప్ అగైన్ డయాగ్నోసిస్, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది. సో మోస్ట్ పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి, బ్రెస్ట్లో లంప్ ఉంది అని. చాలా మేము ఎగ్జామిన్ చేస్తాము. ఎగ్జామిన్ చేసినప్పుడు ఇది డౌట్గా ఉందా లేదా అనేది మా మనసులో మేము ఒక డెసిషన్కి వస్తామన్నమాట. దాని తర్వాత మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్, ఈ రెండు టెస్ట్లకి పంపిస్తామన్నమాట. అప్పుడు రేడియాలజిస్ట్ చూసి వాళ్ళు కూడా డౌట్ ఉందా లేదా అన్నది మాకు చెప్తారు. అండ్ నా డౌట్, రేడియాలజిస్ట్కి డౌట్ ఉంది అంటే వీ డూ అ బయాప్సీ. సో ఒక చిన్న నీడిల్ తీసుకుని అక్కడ నుంచి వి సెండ్ స్మాల్ పీస్ ఫర్ టెస్టింగ్ అనమాట. సో దట్ ఈస్ హౌ వీ డయాగ్నోస్డ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఆ బయాప్సీ చేసి, ఆ బయాప్సీలో స్లైడ్ చూసి దీంట్లో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా చూసుకుని వీ డయాగ్నోస్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ సేమ్ ఏమన్నా రిపీట్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి అంటారా? ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో ఒక్క బ్రెస్ట్ క్యాన్సర్ అన్నట్టు ఉండదు. సో యాజ్ కామన్ పర్సన్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ దట్ మనకి ఒక బ్రెస్ట్ లంప్ వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, భయపడొద్దు. సో ఈ మధ్య చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి బ్రెస్ట్ క్యాన్సర్కి. ప్రతి ఒక్కరికి మేము మొత్తం బ్రెస్ట్ తీసేస్తామన్నట్టు లేదు. సో బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ అన్నది చాలా మందికి చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఇక్కడ మా యశోద హాస్పిటల్లో ఇన్ కొలాబరేషన్ విత్ సర్జన్స్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, వీలైనంత వరకు వి ట్రై అండ్ సేవ్ ద బ్రెస్ట్ అండ్ నాట్ డూ అ మాస్టెక్టమీ అనమాట. అందుకని చాలా మంది ముందుకు రారు. సో ఇలాంటి భయాలు ఉండకూడదు అనమాట. కీమోథెరపీ ఉంటుందేమో, ఈ మధ్య చాలా మందికి వీఆర్ నాట్ గివింగ్ కీమోథెరపీ ఆల్సో. వీలైనంత వరకు కీమోథెరపీ అవాయిడ్ చేయాలని చూస్తాం కానీ ఇవ్వాలని చూడము. టార్గెటెడ్ థెరపీస్ బాగున్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ అన్ని రకాలకి ఎర్లీ డిటెక్షన్, మనకి తొందరగా తెలిసి ఎర్లీ స్టేజ్లో ఉంటే ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ గుడ్, క్యూర్ రేట్స్ ఆర్ ఆల్సో గుడ్. వెనక్కి వస్తుంది అన్న ఛాన్స్ తగ్గుతుంది అన్నమాట. సో ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇష్యూ వస్తుంది అంటారు మ్యామ్? సో
ఇక్కడ నా యావరేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ విల్ బి అరౌండ్ 40-45 ఇయర్స్ అనమాట. ఓకే. సో జనరలీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మళ్ళీ మనం అది ఓల్డర్ పీపుల్కి వచ్చేది అని అనుకుంటాము. నేను యుఎస్లో చదివేటప్పుడు యావరేజ్ ఏజ్ యూస్ టు బి 60 to 70 ఇయర్స్ గ్రూప్ ఓకే. ఓకే. అనమాట. ఇండియాలో యంగర్ విమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే. సో ఓకే. నాకు ఏజ్ తక్కువ నాకు రాదని కూడా మనం అనుకునేటట్టు ఓకే. లేదు. ఈవెన్ 25 or 30 ఏజ్ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ రావచ్చు డెఫినెట్లీ. సో ఈ ఇయర్లో నేను మై యంగెస్ట్ పేషెంట్ వాస్ 25 ఇయర్స్ దట్ ఐ ట్రీటెడ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. బట్ కామన్ ఏజ్ గ్రూప్ ఈస్ 40 to 50 ఏజ్ గ్రూప్లో వీఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ పేషెంట్స్. ఓకే. రైట్. రైట్. ఈవెన్ మెడికేషన్స్ కూడా ఉంటాయా మ్యామ్ వీటికి ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్? ఎస్ ఉంటాయి. ఓకే. సో కొన్ని హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాము. వాటికి ఆఫ్టర్ సర్జరీలు ఇఫ్ నెససరీ కీమోథెరపీ అవన్నీ చేసిన తర్వాత హార్మోనల్ టాబ్లెట్స్ మీద పెడతామన్నమాట. ఫర్ 5 to 10 ఇయర్స్ వీ గివ్ దట్ ట్రీట్మెంట్. కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్కి వీ డోంట్ గివ్ ఎనీ మెయింటెనెన్స్ థెరపీ అన్నట్టు ఏమీ ఉండదు. మెయిన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఈజ్ ఓవర్ అండ్ వీ హోప్ దట్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్, మళ్ళీ రాదు అని మనం. రైట్ మ్యామ్. ఎర్లీ డిటెక్షన్కి మరి ఏం చేయొచ్చు, ఎలా తెలుస్తుంది మ్యామ్? అంటే నార్మల్గా కొంతమందికి హెవీ లేదా సాగింగ్ బ్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు కదా, సో ఎలా డిటెక్ట్ చేయొచ్చు? సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్కి వన్ ఈజ్ మ్యామోగ్రఫీ చేసుకోవడం అనమాట. సో మ్యామోగ్రఫీ అన్నది ఇట్ ఈస్ లైక్ అన్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. సో ఎనీబడి హూ ఇస్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 45 మ్యామోగ్రఫీ చేసుకోవాలి. అంటే ఉన్నా లేకపోయినా వన్స్ ఒకసారి చేయకున్నాగానే చేసుకోవాలన్నమాట. సో ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ చేసుకుంటే దాంట్లో చిన్న చిన్న లీజన్స్ అంటే 2 millimeters 3 millimeters ఇట్లాంటివి కనిపెట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో మ్యామోగ్రామ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ టు డూ అండ్ ఇట్ హ్యాస్ టు బీ డన్ ఎవ్రీ ఇయర్. ఇవాళ నేను చేసుకున్నాను మరి 10 ఏళ్ల వరకు చేసుకోను నేను అని కాదు. సో ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రఫీ చేసుకుంటే చిన్న చిన్న క్యాన్సర్స్ ఏమన్నా ఉంటే స్టేజ్ 0 స్టేజ్ 1 వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ అండ్ ట్రీట్ దెమ్ అనమాట. సో మ్యామోగ్రఫీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సెకండ్, నేను అందరికి పేషెంట్స్కి చెప్తాను టు బీ బ్రెస్ట్ అవేర్. అంటే నాకు ఒక బ్రెస్ట్ అన్నది ఒకటి ఉంది, దాన్ని ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నది ఆల్ విమెన్ షుడ్ హ్యావ్ ఇట్ అనమాట. సో ఎవ్రీ మంత్ పీరియడ్స్ అవ్వగానే వీ షుడ్ డూ అ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎట్లా చేసుకోవాలన్నది చాలా వీడియోస్ ఉంటాయి. సో ఆ పద్ధతిగా ఎవ్రీ మంత్ చేసుకుంటే అట్లీస్ట్ మనకి గుర్తుంటుంది మనం ఇది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, టైంకి మ్యామోగ్రఫీకి వెళ్ళాలి అన్నది అనమాట. సో అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చా మ్యామ్? ప్రివెన్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈస్ గుడ్. నో ఆల్కహాల్, నో స్మోకింగ్. దీస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ హెల్తీ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ గుడ్. ఓకే. రైట్. సో ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్తున్నారు. సో మీరు కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎట్.